So 1:8 demux using 1:4 demux. Okay, 1:8 demux using 1:4 demux. ఇది క్వశ్చన్. సో 1:8 demux ని 1:4తో చేయమంటున్నాడు. సో ఇది 1:4 demux. అలాగే ఇంకొక 1:4 తీసుకుందాం. 1:4 demux. సో దీనికి సెలక్షన్ లైన్స్ 1:4 అంటే 1:2 అంటే ఈ 2ని మన సెలక్షన్ లైన్స్ కింద తీసుకోవచ్చు. S0 S1 దీనికి కూడా సేమ్ అయ్యే. సో ఇక్కడికి D ఇన్పుట్ 1 వస్తుంది. అదే D ఇన్పుట్ దీనికి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ దీనికి ఎనేబుల్ పిన్ ఉందనుకుందాం. ఎనేబుల్ పిన్ దీనికి కూడా ఎనేబుల్ పిన్ ఉంటుంది. సో ఈ ఎనేబుల్ పిన్కి ఇన్వర్టర్ కనెక్ట్ చేసి ఇలా కనెక్ట్ చేసాం అనుకో, ఇక్కడ ఈ ఎనేబుల్ పిన్ సపోజ్ ఇది 1 అయితే ఇది ఆన్ అవుద్ది. ఆన్ అయినప్పుడు D ఇన్పుట్ Y0 Y1 Y2 Y3కి వస్తాయి. ఓకే, సో ఇది 0 అయిందనుకో, ఇక్కడికి 1 వస్తుంది. 1 వచ్చినప్పుడు ఈ ఇన్పుట్ దీనికి కనెక్ట్ అయితే Y4 Y5 Y6 Y7 వస్తాయి. సింపుల్ అంతే. సో ఇది ఒక 1:4 ఇది ఒక 1:4. D ఇన్పుట్లు సేమ్. ఓకే, ఎనేబుల్ పిన్ ఒక ఇన్వర్టర్ ద్వారా దీనికి కనెక్ట్ చేస్తాం. సో ఎనేబుల్ పిన్ దీనికి కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇది ఆన్ అయితే ఈ అవుట్పుట్లు వస్తాయి, ఇది ఆన్ అయితే ఈ అవుట్పుట్లు వస్తాయి అంతే. ఓకే, సో ఇది 1:8 demux. అలాగే 1:16 demux యూజింగ్ 1:8 అని అడిగాడు అనుకోండి. 1:8 demux అని అడిగాడు అనుకోండి. 1:8 ఇలా రాస్తాం. 1:8 demux రాస్తాం. అలాగే ఇంకొక 1:8 demux రాస్తాం. సో దీనికి 8 అంటున్నాడు కాబట్టి 1:2 అంటే 3 సెలక్షన్ లైన్స్ S0 S1 S2 S0 S1 S2. సో 1 ఇన్పుట్. సో ఈ 1 ఇన్పుట్ D ఇన్పుట్ కింద ఇద్దాం. ఆ తర్వాత ఎనేబుల్ పిన్ కూడా పెడదాం. ఈ ఎనేబుల్ పిన్ దీనికి కూడా ఎనేబుల్ పిన్ ఉంది. సో ఈ ఎనేబుల్ పిన్ ఇన్వర్టర్ కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఇది ఓకే అమ్మా. ఎనేబుల్ ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఎనేబుల్ 1 అయింది అనుకోండి, ఈ అవుట్పుట్స్ D ఇన్పుట్ ఇచ్చిన దాన్ని బట్టి కరస్పాండింగ్గా Y0 Y1 Y2 అలా Y7 వరకు వస్తాయి. ఓకే, ఇది 0 అయిపోద్ది కాబట్టి ఎనేబుల్ 0 అయితే కనుక ఈ మక్స్ ఆపరేట్ అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్లో ఏం పెడతాం, ఈ అవుట్పుట్లు వచ్చేసిన తర్వాత ఇది 0 పెడితే ఎక్కడికి ఇన్వర్టర్ 1 అవుతుంది. అప్పుడు ఇది ఆన్ అవుతుంది. అప్పుడు D ఇన్పుట్ బట్టి Y8 Y9 అలాగా Y15 వరకు వస్తాయి. అప్పుడు కరస్పాండింగ్ ఒక ఫేస్లోనేమో 8 వస్తాయి, నెక్స్ట్ ఫేస్లో 8 వస్తాయి. 8 + 8 16 అవుట్పుట్స్ వచ్చేస్తాయి. సో D ఇన్పుట్ Y0కి, D ఇన్పుట్ Y1కి, D ఇన్పుట్ Y2కి డిపెండింగ్ ఆన్ ద సెలక్షన్ లైన్స్. అంటే ఇది 0 0 0 ఉన్నప్పుడు D ఇన్పుట్ Y0 అవుద్ది, 0 0 1 ఉన్నప్పుడు Y1 అవుద్ది, 0 1 0 ఉన్నప్పుడు Y2 అవుద్ది, 1 1 1 1 అయితే Y7 అవుద్ది. ఓకే, ఎప్పుడు ఎనేబుల్ 1 అయితే. అలా కాకుండా ఎనేబుల్ 0 అయింది అనుకో, అప్పుడు ఇక్కడ 1 అవుద్ది కాబట్టి సేమ్ ఇన్పుట్ ఇలా ఇస్తాం. ఇదే సెలక్షన్ లైన్స్ దీనికి కూడా వర్తిస్తాయి కాబట్టి 0 0 ఇచ్చినప్పుడు Y8, 0 0 1 ఇచ్చినప్పుడు Y9, 0 1 0 ఇచ్చినప్పుడు Y10 అలా వరుసగా కంటిన్యూషన్ వస్తాయి అనమాట. అంతే, ఇంకా అంతకుమించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. బై బై.